నీ ఆత్మ బలంగా ఉండాలి. మన ఆత్మ బలంగా ఉండాలి. నీ బలానికి కారణం ఏంటి? దేవుని సన్నిధే మన బలానికి కారణం అవ్వాలి. ప్రార్థనే మనకు బలమవ్వాలి. స్తుతి ఆరాధనే మనకు బలమవ్వాలి. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే దేవుని యొక్క బల సూచకమైన మందసం, ఆయన బలానికి సూచనగా ఉన్నది ఈ మందసం. ఈ మందసం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడే మనలో ఉండాలి. ఆయనే మన బలమవ్వాలి. ఆ మందసం మీద కరుణాపీఠం ఉందిగా. ఆ కరుణాపీఠం మీదకి దేవుని మహిమ దిగివచ్చు చూడగా దేవుడు ఆ కరుణాపీఠం మీద ఉండి మాట్లాడుతూ ఉన్నాడుగా. అంటే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే దేవుడే అయి ఉండాలి. దేవునికి స్తోత్ర. మన బల ప్రభావాలకు కారణం దేవుడే అయి ఉండాలి. ఆ నిబంధన మందసం అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం కాదు, మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో స్థాపించబడాలి, స్థిరపరచబడాలి. ఆయన సింహాసనం ఆకాశ మహాకాశాల్లోనే మన హృదయంలో ఆయన స్థాపించాలని మనసారా కోరుకుంటున్నాడు. ఆ సింహాసనం మనలో ఉంటే, ఆ నిబంధన మందసం మనలో ఉన్నప్పుడు మన జీవితాలు దీవెనకరంగా మారతాయిగా. ప్రభావయుతంగా మారుతుందిగా మన జీవితం. మహిమా ప్రభావాలతో మన జీవితం నింపబడుతుందిగా. గమనించండి, మందసం దేవుని బల సూచికమై ఉన్నది. అలాంటి మందసాన్ని చూచిన ఆ ప్రజలు సంతోషించిరి. ప్రైజ్ ది లార్డ్. వారు కనులెత్తి చూడగా వారికి ఏం కనబడుతుందో తెలుసా? దేవుని కరుణాపీఠం. వారు కనులెత్తి చూడగా వారికి ఏం కనబడుతుందో తెలుసా? దేవుని బల సూచికమైన మందసం కనబడుతూ ఉంది. చూచి వారు సంతోషించిరి. వారి సంతోషానికి కారణం దేవుని యొక్క మందసం.